నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీ చైతన్య విద్యా సంస్థకు చెందిన పాఠ్య పుస్తకాలను అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించిన ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం నాయకులు ఎంఈఓకు ఫిర్యాదు చేశారు. విద్యార్థి సంఘం నాయకుల సమాచారంతో స్కూల్కు దగ్గరలోని ఓ ఇంటిలో పుస్తకాలు ఉన్న గదిని సీజ్ చేశారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ ప్రైవేటు స్కూళ్లలో పుస్తకాలు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. కొన్ని పాఠశాలలో పుస్తకాలను అధిక రేట్లకు విక్రయిస్తున్నారని, ఫీజులు కూడా అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈ విషయం తమ దృష్టికి వస్తే ముమ్మర తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చింత నవీన్, రాజవేంద్ర శ్రీకాంత్ ఇద్దరు నాకు ఫోన్ ద్వారా కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే శ్రీ చైతన్య అనే ప్రైవేట్ పాఠశాలకు సంబంధించినటువంటి పుస్తకాలని ఒక ప్రైవేట్ హోమ్లో పెట్టి అధిక ధరలు విక్రయిస్తున్నారు. దాని చర్యలు తీసుకోవాల్సింది వారు నాకు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే నేను క్షేత్రానికి వచ్చి పరిశీలించడంతో అక్కడ వ్యక్తులు తాళం వేసి వెళ్ళిపోవడం జరిగింది. నేను ఈ విషయాన్ని మా డిఓ గారికి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. డిఓ గారు పోలీసు వారి సహకారంతో దాన్ని సీజ్ చేయమని చెప్పడంతో నేను పట్టణ ఎస్ఐ గారికి చేయడంతో ఎస్ఐ గారిని పంపడం జరిగింది. వారి సమక్షంలో ఇప్పుడు ఈ స్టాక్ దాన్ని సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు అసలు ఏం జరుగుతుందనే విషయాన్ని మేము నోటీస్ ద్వారా వాళ్ళకి పంపిస్తాం. దాని మీద క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత దాని వివరణ మీ అందరికీ తెలుసు. టౌన్ లో కూడా అన్ని స్కూళ్ళలో సార్ అది చేయడం అనేది ప్రైవేట్ స్కూల్ ప్రతి ఒక్కటి చేస్తున్నది జగన్ సత్యం. కానీ కంప్లైంట్ అనేది కొందరి మీద వస్తున్నారు. సో మరి కాంప్రమైజ్ అవుతున్నారా ఎట్లయితున్నారా అనేది అర్థం కాదు. ఎటువంటి పేరెంట్ అయితే ఇబ్బంది పడుతున్నారు. ఫీజు కంటే ఎక్కువ భరించలేని పుస్తకాల రేటుకు పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా నేను చేసే విన్నపం ఏంటంటే అధిక ధరలకు అమ్మినప్పుడు ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వండి. ఎవరో బయట నుంచి వచ్చి ఎవరో చేసినా కాకుండా ఇప్పుడు ఇక్కడ ధరకు ఎక్కువ అమ్ముతున్నారు, మాకు పుస్తకాలు బలవంతంగా అంటగడుతున్నారు, లేకపోతే రకరకాల వస్తువులు అంటగడుతున్న విషయాన్ని మీరు అధికారుల దృష్టి తీసుకొస్తే తప్పకుండా చర్య తీసుకుంటాం. విద్యార్థి సంఘాలు కూడా ప్రతి సంవత్సరం కూడా అధికారుల దృష్టి తీసుకొస్తున్నారు. కానీ అది ఏమాత్రం కూడా స్పందించట్లేదు, తగ్గించట్లేదు. సంఘాలు కూడా ఏంటంటే విద్యార్థి సంఘాలు బాధ్యతయుతంగా చేస్తారు. తల్లిదండ్రులకు ఎక్కువ ఉంటుంది, బాధితులు వాళ్ళు బాధ్యతతో చేస్తారు, వాళ్ళు బాధతో చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు చేసినప్పుడు ఏదైనా దానికి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ చర్య తీసుకోమని కలెక్టర్ గారు కూడా ఆదేశించారు. ఈరోజు నిన్న దాదాపు ఒక 2-3 అవర్స్ మాకు ఎంఈఓస్ కు రివ్యూ మీటింగ్ లో గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశం ఈ రోజు ఇమ్మీడియట్ ఇంప్లిమెంట్ అయితే నేను చెప్తున్నాను. అధిక ధరల పుస్తకాలను అమ్మినట్టయితే క్రిమినల్ కేసే ఫైల్ చేయమని చెప్పారు. వారి ఆదేశాలు కూడా మేము పాటిస్తున్నాం. ఖచ్చితంగా తల్లిదండ్రులకు నుంచి విన్నపం ఏంటంటే ఎక్కడైనా మీకు అక్రమంగా పుస్తకాలు అంటగడుతున్నారు, అధిక ధరకు అంటగడుతున్నప్పుడు మీరు ఎంఈఓ తర్వాత తద్వారా డిఓ ద్వారా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇస్తే మేము చర్య తీసుకుంటాం.